న్యాయవాది హత్యకు నిరసనగా లాయర్లు రోడ్డెక్కారు. ఏకంగా అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదులు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకు వెళ్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. గన్ పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం చంపాపేటలోని న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ ను అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనతో తమకు రక్షణ లేకుండా పోతోందంటూ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులకి న్యాయం జరగట్లేదు, ఎక్కడా జరగట్లేదు. అసలు న్యాయవాదులు ఉండేది మీకు సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి అర్థం చేసుకోవాలి. ఎంత దారుణంగా మన మనిషిని చంపేశారంటే ఇది మామూలు వ్యవహారం కాదు. ప్రతి కోర్టు కూడా ఖండిస్తోంది. ఈ హైకోర్టు కూడా వాళ్ళకి చేతులు కలిపాం మేమందరం కూడా. ప్రతి కోర్టు కూడా ఖండిస్తోంది. మనిషి అనుకుంటారు ఏమనుకుంటారు, ప్రతి మనిషిని చంపేస్తారా, న్యాయవాదులను చంపేస్తారా, హైకోర్టు అసెంబ్లీలో చట్టం తీసుకున్నారా? ఎన్నిసార్లు మా వాళ్ళు చెప్తున్నా కూడా అసెంబ్లీలో పెట్టండి, మాకు కూడా రక్షణ కావాలని. నిన్న ఇజ్రాయెల్ గారి హత్య జరగడం జరిగింది. ఇది కేవలం ప్రొఫెషనల్ సంబంధించిన హత్య. ఆయన వృత్తిపరంగా క్లయింట్ వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి గొడవలో వాళ్ళు చట్టాన్ని న్యాయపరంగా ఎదుర్కోలేక ఒక న్యాయవాదిని అతి దారుణంగా చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే న్యాయవాద వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఉంటాయి, అనేక రకమైన కేసులు ఉంటాయి. దీంట్లో కోర్టులో తెలుసుకోవాలి తప్ప డైరెక్ట్ వచ్చి కత్తులతోటి న్యాయవాదులు చెప్పడం అనేది దారుణం. గతంలో కూడా వామనరావు దంపతుల్ని హత్య చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి హత్యలు న్యాయవాదుల హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం కేవలం న్యాయవాదులు ఇలా ఏదైతే క్రిమినల్స్ సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు ప్రొసీడింగ్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏదైతే క్రిమినల్స్ దారుణంగా పగబట్టి చంపుతా ఉన్నారు న్యాయవాదుల్ని. వీళ్లకు రక్షణ కల్పించాలంటే ఒక ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలా. వీళ్ళ మీద కనుక చేయి పెడితే వీళ్ళకు బెయిల్ రాదు, జీవితకాలం జైల్లో ఉండాలనే భయం ఉంటే తప్ప న్యాయవాదులకు రక్షణ అనేది ఉండదు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా కూడా మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది. న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు గానీ, రక్షణ చట్టం గానీ, ఇంకా అనేక రకాలైనటువంటి న్యాయవాదులకు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటికి కూడా న్యాయవాదుల పట్ల ఏ మాత్రం శ్రద్ధ వహించకుండా హత్యలు జరుగుతుంటే కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా కేసులు నమోదు చేసి పక్కన పడేస్తా ఉన్నారు. ఇది న్యాయవాదులపై చూపిస్తున్న తీవ్ర వివక్ష.